ఓం శ్రీ మాత్రే నమః. కన్యా రాశి వారికి ఒక భారీ శుభవార్త. జూన్ 2వ వారంలో 1000 కోట్ల దేవతల అనుగ్రహంతో రాజయోగం. మీకు డబ్బు లెక్క పెట్టుకోవాల్సిందే. మీరు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని మిస్ కావద్దు. అసలు కన్యా రాశి వారికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది? వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాల మార్పులు ఏ విధంగా ఉంటాయి? వీరి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో కన్యా రాశి వారికి అదృష్టమా, దురదృష్టమా? అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాకుండా, పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలవారిగా ఉంటారు. వీటికి పొడవైన ముక్కు, విశాలమైనటువంటి నుదురు, వెడల్పైనటువంటి భుజాలు ఉంటాయి. వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. వీరు ఎప్పుడూ కూడా మృదు మధురంగా కూడా మాట్లాడుతూ ఉంటారు. కన్యా రాశి వారి జీవితంలో ఈ సమయంలో చాలా కష్టతమైన మార్పులు అయితే మీరు చూడవచ్చండి. ఈ రాశి జాతకులకు వృత్తి, వ్యాపార రంగాల్లో మీ అభివృద్ధికి సంబంధించిన ఉత్సాహకరమైన వార్తలు వింటారు. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొని ఉల్లాసకరమైన క్షణాలు గడుపుతారు. దైవ దర్శనం అంతర్గత ప్రశాంతతను పెంచుతుంది. మనోబలంతో ముందుకు సాగితే ఆటంకాలు తొలగిపోతాయి. పనులలో సహనం, ఏకాగ్రత అవసరం. ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తే అనుకున్న ఫలితాలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం బలాన్ని ఇస్తుంది. ప్రయాణాలలో జాగ్రత్త చాలా అవసరం. మిత్రుల సూచనలు ఉపయోగపడతాయి. నవగ్రహ స్తోత్ర పఠనం మీకు ఎంతగానో మేలు చేస్తుందని కూడా చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ రాశి జాతకులు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని మాత్రం అసలు మిస్ కావద్దు. ఎందుకంటే జూన్ నెల 2వ వారం మీ జీవితంలో ఎన్నెన్నో రోజులు ఎదురు చూస్తున్న ఒక ప్రత్యేకమైన మార్పుకు నాంది పలకబోతోందని జ్యోతిష సూచనలు చెబుతున్నాయి. మీరు గతంలో ఎంత కష్టపడ్డారు, ఎంతమంది చేత నిర్లక్ష్యం చేయబడి ఉన్నారు, ఎంత బాధను మనసులోనే దాచుకొని ఉన్నారో ఇప్పుడు ఆ పరిస్థితులు అనేవి క్రమంగా మారబోతున్నాయి. ఈ సమయంలో మీ యొక్క ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. మీరు చేసే పనులలో స్పష్టత కనిపిస్తుంది. గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా మళ్ళీ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న ఒక్క శుభవార్త మీ చెవిన పడవచ్చు. అది ఉద్యోగానికి సంబంధించినదైనా, లేదా వ్యాపారానికి సంబంధించినదైనా, లేదా కుటుంబానికి సంబంధించినదైనా కూడా కావచ్చు. మీ మనసుకు ఆనందాన్ని కలిగించే అవకాశం అయితే ఉంది. జూన్ 2వ వారంలో మీకు కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు. ఆ పరిచయాలు భవిష్యత్తులో మీ ఎదుగుదలకు ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. కొంతమంది కన్యా రాశి వారు ఆర్థిక పరంగా మెరుగైన అవకాశాలను చూడవచ్చు. చాలా కాలంగా రావాల్సిన డబ్బు కూడా తిరిగి చేతికి రావడం, లేదా కొత్త ఆదాయ మార్గాలు కనిపించడం వంటి పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. మీరు గతంలో చేసిన మంచి పనుల ఫలితం ఇప్పుడు కనిపించడం ప్రారంభం అవుతుంది. మీ ప్రతిభను గుర్తించిన వారు కూడా ఇప్పుడు మీ గురించి మంచి మాట్లాడే పరిస్థితి రావచ్చు. కుటుంబ సభ్యుల నుండి సహకారం పెరుగుతుంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొనే సూచనలు కూడా ఉన్నాయి. అయితే ఈ సమయంలో ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. అవకాశాలు వచ్చినప్పుడు వాటిని సరిగ్గా ఉపయోగించుకోవాలో చాలా ముఖ్యం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి అడుగును కూడా ఆలోచించే వేయాల్సి ఉంటుంది. మీపైన అసూయపడే వ్యక్తుల మాటకు ప్రభావితం అవ్వకుండా మీ యొక్క లక్ష్యం పైన దృష్టి పెట్టాలి. ముఖ్యంగా జూన్ నెల 2వ వారం నుండి కూడా మీలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు అనేవి బయటపడతాయి. మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు మీ యొక్క జీవితాన్ని కొత్త దిశను చూపించవచ్చు. గతంలో అసాధ్యం అనుకున్న కొన్ని విషయాలు ఇప్పుడు సాధ్యం అవుతున్నట్లుగా అనిపించవచ్చు. మీ కృషి, పట్టుదల, సహనం మీకు మంచి ఫలితాలను తీసుకురావడానికి సహాయపడతాయి. అదృష్టం అనేది కేవలం అవకాశం మాత్రమే. దానిని విజయంగా మార్చేది మీ కృషి. అందుకే ఈ శుభ సమయంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా తెలివిగా ఉపయోగించుకోండి. మీ లక్ష్యాల కోసం నిరంతరం శ్రమించండి. అప్పుడు మీరు కోరుకున్న పురోగతిని సాధించే అవకాశం మరింతగా పెరుగుతుంది. కన్యా రాశి వారు మాత్రం సిద్ధంగా ఉండండి. జూన్ నెల 2వ వారంలో మీ జీవితంలో
ఒక ప్రత్యేకమైన మలుపు అయితే రావచ్చు. ఆనందం, అవకాశాలు, ఆర్థిక పురోగతి, గౌరవం ఇవన్నీ కూడా మీ వైపు వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ శుభ సమయంలో ధైర్యంగా ముందుకు సాగితే మేలు. మీరు ఎంత కష్టపడ్డా ఫలితం రాక నిరాశ చెందిన సందర్భాలు కూడా ఈ సమయంలో కలిగి ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారబోతున్నాయి. మీ అదృష్ట చక్రం నెమ్మదిగా తిరగడం ప్రారంభం కాబోతుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. చాలామంది కన్యా రాశి వారికి సమయంలో ఊహించిన అవకాశాలు రావచ్చు. కొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్, మరికొందరికి కొత్త ఉద్యోగ అవకాశం, ఇంకొందరికి వ్యాపారంలో లాభాలు కనిపించే సూచనలు కూడా ఉన్నాయి. మీరు చాలా కాలంగా కూడా ఎదురు చూస్తున్న ఒక్క ఫోన్ కాల్, ఒక్క మెసేజ్ లేదా ఒక్క సమాచారం మీ జీవితంలో కొత్త ఆశలను నింపే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మిమ్మల్ని గతంలో తక్కువగా చూసిన వారు ఇప్పుడు మీ యొక్క ఎదుగుదలను చూసి ఆశ్చర్యపడవచ్చు. మీ యొక్క విజయాన్ని చూసి మీ గురించి మాట్లాడే వారి యొక్క సంఖ్య కూడా పెరగవచ్చు. మీలో ఉన్నటువంటి ప్రతిభ బయటపడే సమయం అయితే ఉంటుంది. ఇప్పటి వరకు కూడా మీకు దక్కని గుర్తింపు ఇప్పుడు దక్కే అవకాశం కనిపిస్తోంది. ఆర్థికపరమైన విషయాల్లో కూడా మంచి మార్పులు రావచ్చు. అనవసరమైన ఖర్చులు తగ్గ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. కొంతమందికి పెట్టుబడులు, వ్యాపార ఒప్పందాలు లేదా కొత్త ఆదాయ మార్గాలు కనిపించవచ్చు. మీరు చేసే కృషికి తగిన ఫలితం అందే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. కుటుంబ పరంగా కూడా కొన్ని శుభ పరిణామాలు కనిపించవచ్చు. ఇంట్లో సంతోషకరమైన వార్తలు కూడా వినే అవకాశం అయితే ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు తగ్గి ప్రశాంతత పెరుగుతుంది. మీకు ఎంతో ఇష్టమైన వ్యక్తి నుండి మంచి సహకారం లభించవచ్చు. ఈ సమయంలో ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఎంత అదృష్టం వచ్చినా వినయం కోల్పోవద్దు. మీ విజయాన్ని చూసి అసూయపడేవారు కూడా ఉండవచ్చు. అందుకే మీ యొక్క ప్రణాళికలను అందరికీ చెప్పకుండా నిశ్శబ్దంగా ముందుకు సాగడం చాలా మంచిది. జూన్ నెల 2వ వారం నుండి కన్యా రాశి వారి జీవితంలో కొత్త ఆశలు, కొత్త అవకాశాలు, కొత్త విజయాలకు తలుపులు తెరుచుకునే అవకాశం ఉంటుంది. మీరు ఎన్నాళ్ళుగానే ఎదురు చూస్తున్న ఒక శుభవార్త మీ ముఖం పైన చిరునవ్వును తీసుకురావచ్చు. మీ కృషిని నమ్మండి. మీ యొక్క లక్ష్యాన్ని అసలు వదిలిపెట్టకండి. చూశారు కదా, కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఇక ఈ కన్యా రాశి జాతకుల యొక్క గుణగణాలు కూడా చూసేద్దాం. కన్యా రాశిలో జన్మించిన స్త్రీల గురించి చూసుకున్నట్లయితే వీరు చాలా తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకునే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు. ఆవేశానికి, ఉక్రోషానికి లోనవుతూ ఉంటారు. ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. అయినా సరే తమ ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వీరు కుటుంబ అవసరాలకు పెద్ద పీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందుగా 10 సార్లు ఆలోచిస్తారు. పని చేసేటువంటి ఫలితం ఉంటుంది అని వీరు బేరేజ్ వేస్తారు. అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు. ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టారు. అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఏదైనా పని అప్పగిస్తే దాన్ని సహనంతో వ్యవహరిస్తారు. ఒక కన్య చేతిలో దీపం, ఇంకొక చేతిలో ధాన్యపు కంకి ధరించి పడవెక్కి నదులు ప్రయాణం చేస్తున్న చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తించబడి ఉంది. కన్యా రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధలు ఇతరులు గుర్తింపాలనే కోరిక అనే స్వభావం కలవారుగా ఉంటారు. ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారుగా కూడా ఉంటారు. పరిస్థితులు అనుకూలించిన వీరు జీవితంలో రాణించి 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరిలో ఉంటుంది. పెద్ద పెద్ద కార్యక్రమంలో కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు. చూశారు కదా, కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.